ఓటుకు 30,000. అమ్మా, ఒక్క ఓటుకు 30,000 రూపాయలట. ప్రచారానికి తెర, ప్రలోభాల ఎర. రంగారెడ్డి జిల్లా పురపోరులో నోట్ల వరద. ఆరు పురపాలికల్లో 250 కోట్ల ఖర్చు. శంకర్పల్లి, మొహినాబాద్, చేవెళ్లలో పోటాపోటీ పంపిణీ. కుటుంబ అవసరాలన్నీ తీర్చేస్తున్న అభ్యర్థులు. శంకర్పల్లిలో కొందరి ఖర్చు 6 నుంచి 8 కోట్లు. చేవెళ్లలో ఇప్పటికీ అరతులం బంగారం ఆఫర్. వలస ఓటర్లకు తాయిలాలు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు భారీ ఎత్తున నగదు పంపిణీ. నేడు పతాక స్థాయికి చేరే అవకాశం. పార్టీ ఫండ్పై కొందరు అభ్యర్థుల ఆశలు. ఈ శంకర్పల్లిలో భయంకరమైన రియల్ ఎస్టేటు దందా ఉంటుంది, వెంచర్లు ఉంటాయి. కాబట్టి ఇక్కడ గెలిస్తే 100 కోట్లు సంపాదించుకోవచ్చు ఈజీగా మున్సిపల్ కౌన్సిలర్. ఇక మొహినాబాద్లో కూడా ఫామ్ హౌజులు, లగ్జరీ విల్లాలు, అంతా రియల్ ఎస్టేట్ మయం. ప్రైమ్ ఏరియా, రియల్ ఎస్టేట్కు ప్రైమ్ ఏరియా. చేవెళ్ళ కూడా ఓ విధంగా ప్రైమ్ ఏరియా. మరి ఇలాంటి స్థానాలలో ఇక ఎన్నికలంటే 6-8 కోట్ల దాకా అవుతున్నాయట. కేవలం 6 పురపాలికల్లో మాత్రమే 250 కోట్లు అవుతున్నాయట. అంటే 6 మున్సిపల్ అభ్యర్థులకు సంబంధించి 250 కోట్లు ఖర్చు చేసే వరకు కూడా అభ్యర్థులు ఇంట్రెస్ట్ చూపుతానంటే అక్కడ వ్యాపారాలు కావచ్చు, అక్కడ దందా కావచ్చు, ఏ స్థాయిలో ఉంటుందో కూడా అర్థం చేసుకోవాలి. ఒక శంకర్పల్లిలో కొందరికి 6 నుంచి 8 కోట్లు అంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఒక 8 కోట్లు పెట్టుకుంటే అభ్యర్థి సింపుల్గా గెలుస్తాడు. అంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థులకు అయ్యే ఖర్చుని మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి కోసం ఖర్చు పెడుతున్నారంటే ఎంత కాస్ట్లీగా ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి అనేది కూడా అర్థమవుతున్నది. మరి ఈ స్థాయికి డబ్బు పంపిణీ పోయినాక, ఈ స్థాయిలో ఓటర్లు డబ్బులు తీసుకున్నాక సామాన్యుడు వచ్చి పోటీ చేయాలంటే ఏం చేస్తాడు? ఇక మార్పు ఏమొస్తుంది? తీసుకోరు 30,000 అట ఒక ఓటుకు తీసుకోరు. అరతులం బంగారం ఒకటి ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ తులం బంగారం ఇవ్వలేదు, కానీ కౌన్సిలర్ మాత్రం 6 తులం బంగారం ఇస్తానులాట. ఈ శంకర్పల్లి ఉన్నది కదా, ఈ శంకర్పల్లిలో ఎకరానికి 12 కోట్ల నుంచి 20 కోట్ల మధ్య ఉన్నది ఒక ఎకరానికి. మొహినాబాద్లో కూడా అట్లనే ఉన్నది. ఈ 6-8 కోట్లు అంటాడుగా, ఒక్క ఎకరం పైసల మీద కొట్టుకపోతాయి.